తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం విశాఖ కేజీహెచ్ గేటు వద్ద నుంచి జగదాంబ జంక్షన్ లోని క్లాక్ టవర్ వరకు, మళ్లీ క్లాక్ టవర్ నుంచి కేజీహెచ్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. నర్సుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన బివి రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైందని అన్నారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం ఎంత మాత్రం సరికాదన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు న్యాయం చేకూరాలే విధంగా చర్యలు తీసుకోవాలని రామ్ విజ్ఞప్తి చేశారు. ఏదైతే కేజీహెచ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ చేస్తున్నారో ఇది న్యాయమైన పోరాటం మనం చేస్తున్నాను. 0115 తక్షణం రద్దు చేయని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుదో పట్టిస్తున్నారు కృష్ణబాబు గారు. దయచేసి ఒక కమిటీ వేయమంటున్నాను. ఈ కమిటీతో ఈ ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నిజమైన విషయం తెలుస్తుంది. డెఫినెట్గా మీరు మాట్లాడిన తర్వాత మీకు ఏం న్యాయం అనిపిస్తే అది చేయండి. డెఫినెట్గా వీళ్ళు శిరస వహిస్తారు. మీ మీద నమ్మకం ఉంది. అందువల్ల ఈ అధికారులు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తారు కాబట్టి దయచేసి రేపు సోమవారం మంగళవారం వీళ్ళతో కమిటీతో మీరు భేటీ కావండి. నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత మీరు ఏం చెప్పినా వీళ్ళు వింటారు. వీళ్ళు కష్టపడే సేవ ఎవరు చేయట్లేదు. వాళ్ళు ఏ అన్నం లేదు. మేము వ్యతిరేకించడం కాదు, వీళ్ళు న్యాయం చేయమని కోరుతున్నాం తప్ప 0115 అప్పుడే ఆపి గత 15 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ పద్ధతిలోనే స్టాఫ్ నర్సెస్గా వర్క్ చేస్తున్నామండి. 2010 తర్వాత అంటే సుమారుగా ఒక 12-13 సంవత్సరాల నుంచి మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ అన్నది గవర్నమెంట్ రిలీజ్ చేయలేదండి. మేము కాంట్రాక్ట్లోనే ఒక 15 సంవత్సరాలు అంతకు మించి పైబడినటువంటి వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. మేము ముఖ్యంగా గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే మిగతా అన్ని శాఖల్లో కూడా రెగ్యులర్ పోస్టులు తీస్తున్నప్పుడు కేవలం మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్లోనే ఎందుకు మీరు రెగ్యులర్గా పోస్టులు ఫిల్ చేయలేకపోతున్నారు అన్నది మాకు అర్థం కావట్లేదండి. మేము గవర్నమెంట్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, సార్ మా గురించి కూడా ఒకసారి ఆలోచించండి. మేము పేషెంట్కి అతి దగ్గరగా ఉండి రోగులకు అతి దగ్గరగా ఉండి సేవ చేస్తున్నటువంటి మా సేవను మీరు ఎందుకు గుర్తించట్లేదో మాకైతే అర్థం కావట్లేదు సార్. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి ఎవరైతే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా 11,700 మంది మిగిలిపోయామో మా అందరినీ దయచేసి ఒకసారి ఫస్ట్ మా అందరినీ రెగ్యులరైజేషన్ చేయండి సార్. మాకు ఉద్యోగ భద్రత లేదు సార్, ఎటువంటి మెడికల్ లీవ్ లేవండి. ఏ విధమైనటువంటి చిన్న జబ్బో పెద్ద జబ్బో వచ్చినా సరే మేము డ్యూటీలకు సెలవు పెట్టుకొని రావాల్సిన పరిస్థితి వస్తుందండి. ఆర్థికంగా కూడా మేము ఏమీ అంతగా ఉన్నవాళ్ళం కాదు. దయచేసి గవర్నమెంట్ ఒకసారి దీని గురించి పునఃపరిశీలన చేసి తగు నిర్ణయం తీసుకుంటుందని మా స్టాఫ్ నర్సెస్ అందరికీ న్యాయం చేస్తుందని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఎవరైతే ఏఎన్ఎం గౌరవనీయ
గౌరవనీయులైనటువంటి ఏఎన్ఎంస్ అందరూ కూడా మా మేల్ స్టాఫ్ నర్సెస్ బ్రదర్స్ అయినటువంటి కోటి బ్రదర్ మీద స్వచ్ఛంద ప్రసాద్ అన్న మీద కూడా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారండి, వాళ్ళు పని చెయ్యట్లేదు, డ్యూటీ చెయ్యట్లేదు, వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారండి. వాళ్ళు రెచ్చగొట్టాల్సినంత అవసరం అయితే మాకు లేదండి. నేను ఎలా ఒక స్టాఫ్ నర్స్నో తను ఒక స్టాఫ్ నర్సేనండి. నేను ఫీమేల్ స్టాఫ్ నర్స్ని, తను మేల్ స్టాఫ్ నర్స్. చేయండి. ఎప్పుడు మీరు అందరూ కూడా అంటూ ఉన్నారు మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతింటున్నాయని. ఒక స్టాఫ్ నర్స్ని పట్టుకొని చీపురిచ్చి బాత్రూములు కడిగించండి అని చెప్పే ధైర్యం మీకు ఎలా వచ్చిందండి? మరి అలాంటప్పుడు మా స్టాఫ్ నర్సెస్ మనోభావాలు దెబ్బతినవా? ఇంత చదువుకున్నటువంటి మాకు కూడా మనస్సాక్షులు ఉండవా? మీరు ఏ విధంగా అలా మాట్లాడుతున్నారు? మున్సిపాలిటీలో తీసుకెళ్లి వాళ్ళని డ్యూటీలు వేయమని అడుగుతున్నారా? ఏమండి ఇప్పుడు ఏమైపోయింది గవర్నమెంట్? ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించరా? దయచేసి మేము చెప్పాలనుకుంటున్న విషయం ఒకటేనండి, ఎవరితో మాకు కాంట్రవర్సీ లేదు, ఎవరి మీద మాకు గ్రెడ్జులు లేవు. మా ప్రాబ్లం వచ్చేసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని ముందుగా రెగ్యులర్ చేయండి సార్, మా అందరికీ ఉద్యోగ భద్రతను కల్పించండి సార్. మేము చేస్తున్న పోరాటం ఒక న్యాయమైన పోరాటం అండి. మేము అన్యాయంగా ఏది గవర్నమెంట్ని అడగట్లేదు. మాది న్యాయ పోరాటం కాబట్టే మాకు ఇగోండి తెలుగు శక్తి అధినేత బివి రామ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తున్నామండి. ప్రతి ఒక్కరి నోట ఒకటే, అమ్మ మీరు చేస్తుంది న్యాయ పోరాటం, మీరు చేస్తున్న దాంట్లో అన్యాయం ఏమీ లేదు, మేము మీకు సపోర్ట్ చేస్తామని మాకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ విషయాన్ని గవర్నమెంట్ అర్థం చేసుకొని మమ్మల్ని వెంటనే ఎవరైతే 11,700 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నామో మా అందరినీ కూడా దయచేసి రెగ్యులర్ చేయమని గవర్నమెంట్కి శిరస్సు వంచి నమస్కరించుకొని చెప్పుకుంటున్నామండి. థ్యాంక్